పోసాని కృష్ణమురళి గారిపైన ఈ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం, పీటీ వారెంట్పై నరసరావుపేటకు 3 జిల్లాల వాళ్ళు పోటీ పడుతున్నారంట. ఏమి ఈ ట్రెండ్ ఎప్పుడైనా చూసామా? ఇప్పుడు అంటే వచ్చే ప్రభుత్వాలన్నిటికీ కూడా ఇదొక మార్గదర్శకంగా కాబోతుందా? దారా గోపి గారు మీరేమంటారు? ఈ పోసాని కృష్ణమురళి పైన ఈ రకమైనటువంటి పరిస్థితి రావటం కానీ, ఈ రకంగా రాష్ట్రం అంతా తిప్పాలనే కుట్ర పనటం కానీ, వీటిని మీరు సమర్థిస్తారా? సార్ కొమ్మినేని గారు నమస్కారం. మీకు సాక్షి ప్రేక్షకులందరికీ కూడా. పోసాని కృష్ణమురళి అరెస్టు చాలా దారుణం. అంటే ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పేశాడు. రాజకీయాల్లో లేడు, ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు. అయితే ఇన్ని కేసులు అంటే పోటీపడి పోలీసులు కేసులు పెట్టడం అనేది మంచి సంప్రదాయం కాదు. రాజకీయాల్లో నుంచి వైదొలిగిన వ్యక్తిని రాజకీయంగా వేధించడం అనేది చాలా అన్యాయం. తర్వాత ఒక జిల్లా తర్వాత ఇంకో జిల్లా పోలీసులు పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, తీసుకుపోవడం, జైల్లో పెట్టడం అనేది ఇది మంచి ట్రెండ్ కాదు. ఇది వచ్చే ప్రభుత్వాలు ఇంకా నువ్వు ఈ పద్ధతి పాటిస్తే వచ్చే ప్రభుత్వాలు కూడా నీ పార్టీ నాయకుల మీద ఇలాగే కక్ష సాధింపులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు పద్ధతి అయితే ఇది కాదు. ఆయన అలా కేసులు పెట్టి ప్రత్యర్థుల మీద దాడి చేయడం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. లోకేష్ గారి పాలన నడుస్తోంది. అందువల్ల ఇట్లా అంటే పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని వేధిస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు. రాజకీయాల నుంచి వెళ్ళిపోయాడు, రాజకీయాల్లో లేను అన్నాడు, ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఈ కృష్ణమురళితో పాటు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గతంలో అచ్చెన్నాయుడు గారి మీద పెద్ద ఈఎస్ఐ స్కామ్ వచ్చింది, తెలంగాణలో వచ్చింది, ఇక్కడ ఎంక్వైరీ జరిగింది, ఇక్కడ అరెస్ట్ జరిగింది. అక్కడ అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయితే ఇంకేముంది, బీసీ నాయకుడి మీద ఆరోపణలు చేస్తారా, బీసీ నాయకుడిని జైల్లో పెడతారా అది అని అన్నారు. ఇప్పుడు విడుదల రజనీ గారి మీద కూడా అట్లాగే ఏసీబీ కేసు అవన్నీ పెట్టి వేధించడానికి చేస్తున్న ప్రయత్నాలు, ఇవన్నీ ఈ రెడ్ బుక్ అనేది ఆగేదట్లేదా? ఇది రెడ్ బుక్ ఆగదండి. రెడ్ బుక్ కంటిన్యూ అవుతుంది 5 ఏళ్ళు. ఇది సంప్రదాయం అయితే మంచిది కాదు. ఇది వచ్చే ప్రభుత్వాలకు ఇది ఒక రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. ఇది మంచి సంప్రదాయం అయితే కాదు. అంటే ఓకే, రాజకీయాల్లో ఉన్నప్పుడు విడుదల రజనీ మీద కేసులు పెట్టుకుంటా అంటే రాజకీయాల్లో ఆమె ఉంది కాబట్టి కేసులు పెట్టుకోండి, వేధించుకోండి, ఏమైనా. మరోవైపు సునీల్ కుమార్ మీద అసలు దాదాపు ఆయన మీద ఈ అవినీతి ఆరోపణలు ఏమి లేకపోతే ఎక్కడెక్కడో ఎతికి పెట్టడం, కేసులు పెట్టడం, సస్పెండ్ చేయటం, ఏమిటి ఇదంతా? చాలా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఏంటంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. అంటే సునీల్ కుమార్ వైఎస్ఆర్ ప్రభుత్వాల్లో కాస్త కీలకంగా పనిచేశాడు అనే ఆరోపణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేటాడి అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు, సస్పెండ్ చేస్తారు ఆయన్ని. అది జరుగుతుంది. మరి అది ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కావండి. ఇది ఇవేవి కూడా ఈ రకమైన పరిపాలన ప్రజలు ఆమోదించరు. ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకత త్వరలో కనపడుతుంది మనకి. శివశంకర్ గారు నమస్తే సార్. మీకు సాక్షులు పెద్దలకి అందరికీ నమస్తే. ఈ పోసాని మురళీకృష్ణ గారిని వెంటాడి వేధించడం ఎలా అంటే సార్, పూర్తిగా కక్ష సాధింపు మాత్రమే. ఎక్కడా కూడాను ఆయన మాట్లాడిన మాటలకు కానీ, ఈయన పెట్టిన కేసులకు కానీ దీనికి పొంతన లేదు. ఎందుకంటే 17 పోలీస్ స్టేషన్లు అంటే ఈ యొక్క పైశాచిక ఆనందం చూస్తే ఎల్లో మీడియా పేపర్లలో క్యూలో పోలీసులు ఉన్నారంట. మాకు కావాలి మా స్టేషన్ తీసుకెళ్తామనేసి అనంతపురం అంట, కదిరి అంట, పార్వతీపురం అంట, కుప్పం అంట, ఎంత దుర్మార్గంగా వస్తున్నారంటే, అంటే ఒక్క కేసు ఎన్ని దగ్గరైనా పెట్టుకోవచ్చు. అంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా కేసులు పెట్టి ఒక అంశం మీద లక్షల కేసులు పెట్టి లక్షల రోజులు కూడా పెట్టచ్చు అనే దానికి వీళ్ళు ఒక కొత్త నిర్వచనం తీసుకొని వస్తున్నారు. కనీసం నాయకులు అంటే పర్వాలేదు, నాయకులు అంటే ఒత్తిడి చేస్తారనుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి డీజీపీ దగ్గర నుంచి ఈ పోలీసు వ్యవస్థల వరకు ఏ విధంగా ఇది చట్టంలో ఉంటది? ఇది జస్ట్ నోటీసులు ఇచ్చేటువంటి వ్యవహారమే కదా. ఎందుకు ఇదంతా చేస్తున్నామనేటువంటి వాళ్ళకి ఆలోచన కూడా కలగలేదా? లేకపోతే వాళ్ళ మీద అంత ఒత్తిడి ఉందా? ఏంటో ఇదంతా కూడా ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. ఇంకొకటి, ఆ సోషల్ మీడియాలో, తెలుగుదేశం యొక్క సోషల్ మీడియాలో ఎంత చులకనగా, ఆయనకు నిజంగా హెల్త్ బాగలేకపోతే ఆసుపత్రికి వెళ్తే దాని గురించి ఏమి నాటకాలు, ఏమి డ్రామాలు ఈరోజు వాళ్ళు కూడా ఏం పెడుతున్నారంటే, నిజంగా కింద నెటిజన్లు అడుగుతా ఉన్నారు, అయ్యా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇదే వ్యవహారమే కదా, ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఫైల్స్ ఉన్నాయని, ఆయన్ని కంటి చూపు లేదని, కనిపించలేదని,
ఆయనకు ఉంది కదా, మరి ఆ రోజు ఇదంతా డ్రామాలు ఆడిగారా, ఇదంతా ఏంటంటే దానికి సమాధానం లేదు. అంటే నిజంగా ఆయనకి హెల్త్ పరంగా ఎలా ఉన్నాయనేటువంటిది ఇప్పుడు కాదు, ముందే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఇక రెండవది, విడుదల రజనీ గారి విషయంలో ఆమె నోరు విప్పింది, పత్తిపాటి పుల్లారావు చేసేటువంటి అక్రమాలను తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కూటమి వాళ్ళు నిలెత్తి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినందుకు ఇమ్మీడియట్ గా ఆమె మీద, బీసీ మహిళ మీద మీరు అన్నారు కదా ఈ రోజు అనేటువంటిది, బీసీ మహిళ ప్రజాక్షేత్రంలో ఎదుర్కోండి. అడ్డమైన కేసులు, క్రషర్లంట, వాళ్ళని దోపిడీ చేసిందంట, బెదిరించిందంట, వాళ్ళతో పాటు ఇంకొక అధికారులు కూడా సార్ కులాన్ని టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తుంది. సునీల్ గారి విషయం వస్తే ఆయన డీజీపీ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరు అడ్డుకోలేరు ఆయన డీజీపీ కావడానికి. ఆ డీజీపీ అవుతాడనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సస్పెన్షన్ వేట్లు వేసేసో ఒక రిమార్క్ ఒక క్వైరీలో క్రియేట్ చేస్తే రేపు భవిష్యత్తులో ఆ డీజీపీ అయ్యేటప్పటికి ఈ అంశాలు ప్రాతిపదికగా పక్కన పెడతారు అతని ప్రొఫైల్ అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నట్టుంది. ప్రవీణ్ కుమార్ చక్కగా అడిగారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తెలంగాణ సంబంధించినటువంటి ఆయన, అయ్యా ఒక దళితుని ఇలా వేధిస్తున్నారే, నిజంగా ఆయన సొంత డబ్బులతో వెళ్ళారు, సరే మీకు ఒకవేళ నిబంధన ప్రకారం వ్యతిరేకం అనుకుంటే ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరితో పాటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ కుమారులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధినేతలుగా ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏ నిబంధనలు తీసుకున్నారనేటువంటిది ఒక్కసారి ప్రజలకి పబ్లిక్ డొమైన్ లో పెడతారా అనేటువంటి ఆయన ఛాలెంజ్ చేస్తే ఎక్కడా కూడా సమాధానం రాదు. ఎందుకంటే సార్ ఆయన ఏమి విదేశాలకు వెళ్ళి, ఇజ్రాయెల్కి వెళ్ళి ఆ పరికరాలు తీసుకొని ఇంకోటి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టలేదే. అదే దుర్మార్గంగా ఆయన వేధిస్తున్నారంటే అధికారిని ఏ విధంగా, చిన్న నిబంధనలు, ఆ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి కదా. ఈరోజు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, సునీల్ కుమార్ గారి మీద ఇలా జరిగింది, ఇంతవరకు గత 10 సంవత్సరాలు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 సంవత్సరాల నుంచి ఏ అధికారి ఎక్కడికి వెళ్ళారు, ఏ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళారు, ఏ పర్మిషన్లు తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, అన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఆ జీవోలు కూడాను ప్రజలందరూ తెలుసుకుంటారు కదా. ఒక వ్యక్తిని వేధించడం అనేటువంటిది చాలా అన్యాయం సార్, అది చాలా తప్పు. ఆ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉన్నటువంటి అందరూ కూడాను కక్కలేక మింగలేక బాధపడతా ఉన్నారు. ఈ రోజు సునీల్ కావచ్చు, రేపు నేను కావచ్చు అనేటువంటి ప్రతి అధికారి కూడా అందరూ కూడా ఒక భయోందనలో ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి చేయకుంటే ఏ అధికారి అయినా కూడాను. రైట్, రాంభూపాల్ గారు సంక్షిప్తంగా మీరు కూడా కామెంట్ చేస్తారా? సార్ ఒకటి సార్, మీకు అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. ఒకటి, అధికారం వచ్చింది ప్రజలకు తాము ఏమై హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేయడానికి, కానీ దాన్ని కరెక్ట్ గా రివర్స్ గా పాలన సాగితే ప్రజలు అంగీకరించారు. మీకు పొలిటికల్ గా ప్రత్యర్థులుగా ఎవరైనా విమర్శలు చేసుకోవచ్చు, విమర్శలు కూడా హద్దులు దాటి విమర్శలు చేయడం, వ్యక్తిత్వాన్ని హననం చేసే విమర్శలు చేయడాన్ని ఎవరు సమర్థించరు, ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థించరు. అయితే రాజకీయ పార్టీల్లో కొద్దిమంది అధికారం ఉన్నప్పుడు సహజంగానే ఓవర్ రియాక్షన్, ఓవర్ గా మాట్లాడడం అవి సహజంగా జరుగుతున్నాయి. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ఆయా పార్టీలు. కానీ దాన్ని చట్టబద్ధంగా ఒకవేళ మీకు చాలా ఇబ్బందికరం అయితే చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి చట్టాలకు అవకాశం ఉంది, దాని ప్రకారం ఎదుర్కోండి. కానీ దానికి విరుద్ధంగా కొద్దిమందిని టార్గెట్ చేసి ముందే ప్రకటించి పలాని వ్యక్తుల్ని ఫస్ట్ వీళ్ళు తర్వాత వీళ్ళని నెంబర్స్ ప్రజలే అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో 2 అరెస్ట్ అవుతారని, ఇంకో 10 మందిని 10 స్టేషన్లు తిప్పుతారని. అంటే సాధారణ ప్రజలు కూడా ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని ఒక కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అని భావించేటట్టుగా పరిపాలన సాగితే అది ప్రజలకు ఆమోదం కాదు. ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నది ఏమిటి? మీరు అన్నట్టుగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర తీవ్రమైన సమస్యగా ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అనేక పంటలకు ఈరోజు గిట్టుబాటు లేవు. దాంతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు ఏవైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ నిధుల కేటాయింపు చూస్తే అధ్వానంగా ఉంది. దానికి తోడుగా ఈ రోజు నేషనల్ మన ఏదైతే ఎకనామిక్ సర్వేలో వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే పేదరికం భారీగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ గత సంవత్సర కాలంలో కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయింది. వీటికి జవాబు చెప్పాలి ఈ రోజు ప్రభుత్వాలు. ఎందుకంటే మా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఈ రకమైన మెరుగు చేశామని చెప్పేది పోయి కొద్ది మందిని మేము టార్గెట్ గా అరెస్ట్ చేస్తాం, జైల్లో చుట్టూ తిప్పుతాం, కోర్టు. ఈరోజు పోషాని గారి కేసులో ఆయనకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు, న్యాయ నిపుణులకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన సబ్ జైల్లో రిమాండ్స్ పెట్టడం అనేది ఎక్కువ కాలం సాగదు ఆ సెక్షన్ల ప్రకారం. మరి ఏం చేయాలా? వివిధ కేసులు, వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పితే ఆ పేరుతో కనీసం సంతృప్తి, తమ ఆత్మ సంతృప్తి కలుగుతుందనే ఉద్దేశంతో తిప్పుతున్నారేమో తెలియదు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్, ప్రజలు కక్ష సాధింపు రాజకీయాల్ని ఏ పార్టీ ప్రభుత్వం చేసినా అంగీకరించరు అనేది చరిత్ర. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ చూస్తే మనకు కొంత అర్థం అవుతుంది. దాని మీద మళ్ళీ మాట్లాడదాం రాంభూపాల్ గారు.